అమెరికా టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే సతీష్ బంధువుల మృతదేహాలు ముమ్మిడివరం చేరుకున్నాయి. ఆ తర్వాత అమలాపురం నుండి రాజమండ్రి కోటిలింగాల వరకు అంతిమయాత్ర నిర్వహించారు. డిసెంబర్ 29న టెక్సాస్ నుంచి డల్లాస్కు కారులో వెళ్తూ ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే చిన్నాన్న నాగేశ్వరరావు ఇతర కుటుంబ సభ్యులు చనిపోయారు. అయితే 4 రోజుల తర్వాత టెక్సాస్ నుంచి వారి మృతదేహాలు ముమ్మిడివరం చేరుకున్నాయి. అంతకుముందు ఎమ్మెల్యే సతీష్ను కలిసి మంత్రులు వేణుగోపాలకృష్ణ, పినేపి విశ్వరూప్ ఓదార్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, గత ఏడాది డిసెంబర్ లో 29వ తేదీన అమెరికాలో టెక్సాస్ నుంచి డల్లాస్ కారు మీద వెళ్తున్న ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ముమ్మడివరం ఎమ్మెల్యే ఈయన చిన్నాన, పిన్ని, ఆయన సోదరి, వాళ్ళ పిల్లలు కూడా మొత్తం 5 కూడా కారు యాక్సిడెంట్ లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ ఘటన జరిగిన తర్వాత ఇప్పటికి వాటికి వీళ్ళ సొంత గ్రామం, స్వగ్రామం కూడా ముమ్మడివరమే. ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ నివాసం అమలాపురంలో ఉంటున్నారు. దాంతో వీళ్ళకి అమెరికాలో మిగతా చోట్ల కూడా ఇంకా మిగతా బంధువులు కూడా ఇతరత్ర ఎవరు లేరు. మొత్తం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినారు. దాంతో వాళ్ళ కుటుంబ సభ్యుల మృతదేహాల్లో ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇవాళ ఉదయానికి ఈ 5 మృతదేహాలు ప్రత్యేక వాహనాల్లో అమలాపురం చేరుకున్నాయి. అమలాపురంలో ఆ వాహనాల్లో వాళ్ళ బాడీస్ ని అక్కడ ప్రజల సందర్శనార్థం బయట ఉంచడం జరిగింది. కొంచెం తరువాత వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేక వాహనంలో రాజమండ్రి కోటిలింగాల ఘాట్ వద్దకు తరలించడానికి అంతిమయాత్రకు అయితే ఏర్పాట్లు చేశారు. యాత్ర అయితే కొనసాగుతుంది. ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ఇప్పటికే మంత్రి వేణుగోపాలకృష్ణ, అదేవిధంగా పినిపి విశ్వరూప్ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. ఈ జరిగిన సంఘటన మీద మొత్తం వాళ్ళ కుటుంబంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దాంతో వీళ్ళంతా కలిపి ఆయన కూడా ఓదార్చడం జరిగింది. హరిత, థ్యాంక్ యూ హరీష్.